కాకినాడ మాజీ మేయర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి పూసపల్లి సరోజ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన పంతం నానాజీకి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. జనసేనకు ఒక కార్పొరేట్ కంపెనీలా నడుపుతున్నారని విమర్శించిన ఆమె పార్టీలో మహిళలకు విలువ లేదన్నారు. నాదెండ్ల మనోహర్ అనుమతి ఉంటే కానీ పవన్ ను కలవలేని పరిస్థితి ఉందన్నారు కాకినాడ మాజీ మేయర్ సరోజ. మనోహర్ అనే వ్యక్తి ఈ రోజు పార్టీని సర్వనాశనం చేసేశాడు. ఆయన ఒక క్యాబినెట్ హోదాలో ఉండి ఒక పాలసీ మ్యాటర్ తెలిసిన వ్యక్తిగా, పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తిగా ఈరోజు జనసేన పార్టీని ఏం చేశారు? ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది. వీళ్ళంటికి చెలించి ఇంకా ఉండలేక, నాదెండ్ల మనోహర్ గారు చేసిన అకృత్యాలు చూడలేక, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి మనుషులు, హరిప్రసాద్ గారు, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు, అదేవిధంగా చక్రవర్తి, అదేవిధంగా కేకే, వీళ్ళందరూ మనుషుల్ని ఇలా దగ్గరికి రానివ్వరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏదైనా చెప్దామన్నా, ఏదైనా చేద్దామన్నా సరే ఈరోజు పరిస్థితి లేదు. అక్కడ ఎంతసేపు ఒక క్వార్టరీ ఒకటి మెయింటైన్ చేస్తారు, ఒక కాపు క్వార్టరీ మెయింటైన్ చేస్తారు. ఆ క్వార్టరీ దాటి ఇంకొక సామాన్య మానవుడు ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితి. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈరోజు పార్టీని సర్వనాశనం చేసేశాడు. ఆయన ఒక క్యాబినెట్ హోదాలో ఉండి